కోడుమూరు నియోజకవర్గం సి బెల్గల్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కోడుమూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సి బెల్గల్ గ్రామానికి చేరుకున్న వారికి మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, వైద్యం కోసం అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేస్తే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి వచ్చి మీకు వైద్య సేవలు అందేలా చేస్తా అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మన కోసం 130 సార్లు బటన్ నొక్కితే మనం ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి 2 సార్లు బటన్ నొక్కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను, ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొంతాల మునెప్ప, మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, సర్పంచ్ పాండురంగన్న తదితరులు పాల్గొన్నారు. మీరు వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటు వేయమని అడగమని చెప్పిన దమ్మున లాగా మా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము నిజాయితీగా అడుగుతున్నాము, మీకు మేలు జరిగినాయి కాబట్టి మాకు ఓటు వేయమని అడగడానికి ఈరోజు మీ బెల్గల్ గ్రామానికి వస్తున్నాం. మరి ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ నాయకత్వం చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులను చూడండి, అభ్యర్థిని చూడండి. కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం చూడండి. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు గ్రామానికి వారి కుటుంబం చేసినటువంటి మేలును చూడండి. అభివృద్ధి కోరుకుంటున్నారు. గ్రామాల్లో కొట్లాటలు, మరి వర్గాలు ఇవన్నీ లేకుండా మీ గ్రామంలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచినటువంటి పారిపోయిన నాయకులను లాక్కున్నటువంటి సంస్కృతి తెలుగుదేశంది. మా నాయకుడిని చూడండి, గ్రామంలో మరి మీకు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్ అయినటువంటి నన్ను అభ్యర్థిగా ప్రోత్సహించి మరి మీకు సేవ చేయమని చెప్పినాడు. మా జగన్మోహన్ రెడ్డి, మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పినారు, మతం చూడం, కులం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, అభివృద్ధి మాత్రమే చేయండి, మీ ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి మాత్రమే వచ్చినామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థినటువంటి నా అభ్యర్థిత్వాన్ని చూడండి. అయ్యా, ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను ఎస్సీలో అంబేద్కర్ పుణ్యాల మరి కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య వృత్తిని చేసి వైద్యుడిగా మీకు సేవలు అందించడానికి వచ్చున్నాను. ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాను. మీకు వైద్యం అవసరమైనప్పుడు, చాలా మంది ఈ మధ్య కూడా యాక్సిడెంట్ అయి కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎవరికైనా వైద్యం అవసరమైతే నేను అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా మీ ఫోన్ అందుకొని స్పందించి అర్ధరాత్రి కూడా మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తానని. కాబట్టి మా నాయకత్వం, మా అభివృద్ధి చూడండి, మేము మీకు సేవ చేయడానికి వచ్చాం తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదు. తెలుగుదేశం నాయకత్వాన్ని చూడండి, అభ్యర్థిని చూడండి. మీ ఇంట్లో మీ పిల్లల విద్య, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. విద్యా వైద్యమే మా అజెండాగా. మరి మా హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. ఉండడానికి నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. అయా బడే సాబ్ ఫోన్ నికాలో, मेरा नंबर लिख लो, मेरा नंबर लिख लो బాబు, ఫోన్ తీయండి. అయ్యా ఫోన్ తీసుకోండి, ఫోన్ తీస్తే నా నంబర్ రాసుకోండి, ఫోన్ నంబర్ రాసుకోండి, వీడియో మళ్ళీ తీసుకుందరు. బాబు ఫోన్ తీ. 94 40 63 82 63. మరి ఫోన్ చేస్తే, ఇక్కడ ఫోన్ వస్తే మీరు రాసుకున్నట్టు. మీరు ఎవరైనా కూడా వైద్యం సంబంధించి, మరి విద్య సంబంధించి నాకు ఫోన్ చేస్తే మీకు నేను అందుబాటులోకి వచ్చి మీకు అయ్యే డబ్బుల ఖర్చు జగన్మోహన్ రెడ్డి పెట్టిన 10 సార్లు బటన్ నొక్కి మనందరికీ మేలు చేశాడు. మనం 2 సార్లు బటన్ నొక్కలేమా? 2 సార్లు బటన్ నొక్కుదాం. మొట్టమొదటిది అసెంబ్లీలో
శాసనసభ్యునిగా పోటీ చేసినటువంటి నేను డాక్టర్ సతీష్ ఆదిమూలపుపై బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 1 నంబర్ ఆదిమూలం సతీష్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాల్సిందిగా కోరుతూ మళ్ళీ రెండో ఓటు రేపు మంచికి 2 ఓట్లు ఉంటాయి. రెండో ఓటు రెండో ఈవీఎం లోకి వెళ్తే ఎంపీ అభ్యర్థినటువంటి బోయల ముద్దు బిడ్డ కోరుతున్నాను. మరి ఇన్ని మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మనమంతా సిద్ధమా? సోమవారం ఉదయం 7 గంటలకు ఎన్ని పనులున్నా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై గుద్ది మళ్ళీ చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పమని మీ అందరినీ కోరుకుంటూ జై జగన్.